ప్రస్తుతం మనం చూస్తున్నాం అసలు వయసుతో సంబంధం లేకుండా డాక్టర్లకే అర్థం కాని జబ్బులతో అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. వీటన్నిటికీ కారణం మనం తీసుకునే ఫుడ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ అని చెప్పి తీసుకుంటుంటాము. ఆ ఆయిల్స్ తోటి ఎంత ప్రమాదమో నివేదికలు చెప్తున్నా, రిపోర్ట్స్ చెప్తున్నా పట్టించుకునే పరిస్థితే లేదు. అవే వాడుతూ ఉంటాము. మన జనరేషన్స్ కి తెలియకపోవచ్చు కానీ మన అమ్మ వాళ్ళు లేకపోతే మన అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ ద్వారా వింటాము. ఎద్దు గానుగ నూనెలు అని చెప్పి గానుగ మధ్యలో పెట్టి ఎద్దు తిరుగుతూ ఆయిల్స్ దాంతో తయారు చేస్తారు. అవి స్వచ్ఛమైన ఆయిల్స్ నిజానికి. బట్ ఇప్పుడు గానుగ ఆయిల్స్ దొరుకుతున్నాయి. అవి మెషిన్స్ తోటి చేస్తున్నటువంటివి. వాటికి వీటికి ఏం తేడా ఉంది? ఇవి తీసుకుంటే ఎంతటి ఆరోగ్యాన్ని మనం పొందొచ్చు? దాని మీదే ఒక వ్యక్తి కాన్సన్ట్రేట్ చేశారు. తన పేరు జగదీష్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఎందుకు ఈయనకి అలాంటి ఆలోచన వచ్చింది? వాటి సేల్స్ ఎలా ఉంటాయి? ఎలా తయారు చేస్తారు? ఇవన్నీ కూడా ఆయనతోటి మాట్లాడి తెలుసుకున్నాం. జగదీష్ గారు నమస్తే అండి. గానుగ ఆయిల్ అనేది మనం చూస్తున్నాం. నేను ఇప్పుడు షాప్స్ లో చూస్తూ ఉంటాను. గానుగలు లాగా ఉన్నాయి, ఆ మిషన్ లో తిరుగుతూ ఉంటుంది, దాని నుంచి ఆయిల్ తీస్తున్నారు. బాటిల్స్ లో పెట్టి గానుగ ఆయిల్స్ అని చెప్పి అమ్ముతున్నారు. బట్ నేను ఇప్పుడు చూస్తుంటే బాగా అనిపిస్తుంది. అసలు ఎప్పుడు చూడలే నేనైతే. ఎద్దులు తిరుగుతూ గానుగతోటి ఆయిల్ తయారు చేస్తుంది. ఇది ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చిందండి? అసలు నేను రాజీవ్ దీక్షిత్ గారి ఫాలోవర్స్ ఉన్నాం మేము. రాజీవ్ దీక్షిత్ అంటే నాకు చాలా అభిమానము. తల్లి తండ్రి తర్వాత రాజీవ్ దీక్షిత్ తర్వాత దేవుడు అనేది నేను భావిస్తాను. అతను ఏమంటాడంటే హెల్దీ నేషన్ ఎంతైతే ముఖ్యమో దాంట్లో యంగెస్ట్ ఇప్పుడు జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక క్వాలిటీ ఫుడ్ తీసుకున్నప్పుడే మన నేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ పాశ్చాత్మిక కల్చర్ అనేది చాలా ఎక్కువ అయిపోయి పబ్లిక్ అనేది రిఫైన్డ్ ఆయిల్, డబల్ రిఫైన్డ్, ట్రిపుల్ రిఫైన్డ్ అంత దానికి ట్రిపుల్ రిఫైన్డ్ ఆయిల్స్ కూడా వెళ్తున్నారు. అయితే ఈ ట్రిపుల్ రిఫైన్డ్ ఆయిల్స్ ఇవి వాడడం వల్ల పబ్లిక్కి ఎన్నో రకాల డిసీజెస్ మనం ఇప్పుడు చూస్తున్నాము. 22-25 ఇయర్స్కి హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోవడం జరుగుతుంది. ఇంకా చిన్న వాళ్ళకి కూడా వస్తున్నాయి. ఇప్పుడు రెగ్యులర్గా మనం చూస్తున్నాం. అయితే వేరేజ్ ఇది ఏదైతే ఉందో ఈ గానుగ నూనెలు తినడం వల్ల పాతకాలం మనుషులు అందుకే వాళ్ళు స్ట్రాంగ్ ఉండడం జరుగుతుంది. దాంట్లో మెయిన్ వచ్చేసి మనకు ఈ ఎద్దు గానుగ అనేది సెటప్ చేసాం మనము. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియాలనేది మనం ఇక్కడ కాన్సెప్ట్. కానీ భలే ఉందండి. మీకు ఎక్కడ తీసుకొచ్చారు ఇవన్నీ? అసలు ఎక్కడ దొరికాయి? ఇది కూడా మళ్ళీ చెక్కతోనే చేశారు మీరు? ఇది బ్రహ్మయ్య అనేసి ఒక ఆచారి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మేడం. వాళ్ళతోని మనం ఇక్కడ చేయించడం కట్రా అంతా నేను ఇక్కడే తీసుకొచ్చి ఇక్కడే సెటప్ చేయించి అంతా చేయించుకొని తీసుకొని వచ్చాను. గానుగ నూనెలు అంటే చాలా కాస్ట్లీ అని చెప్పేసి ఫీల్ అవుతుంటాము. నిజమా? అది కాస్ట్ అనేది కొంచెం కంపారిటివ్లీ ద రిఫైన్డ్ ఆయిల్స్ నుంచి కంపేర్ చేసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ హెల్త్ వైజ్ గా మీరు ఇప్పుడు ఒక 3 స్పూన్స్ రెగ్యులర్ ఏదైతే మనం రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నామో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది 1 స్పూన్ వేస్తే చాలు మేడం. అంటే దీని విస్కసిటీ అనేది చిక్కదనము చాలా ఎక్కువ ఉంటుంది. ఈ చిక్కదనం ఉండడం వల్ల 1 స్పూన్ వేస్తేనే చాలు. దానికి అంత క్వాలిటీ అనేది దీనిది ఎక్కువ ఉంటుంది. మీకు ఇప్పుడు మీకు చూస్తాను అది కూడా దీని డిఫరెన్స్ ఏంది అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఏమేమి వెరైటీస్ మీ దగ్గర ఉన్నాయి? మనము ఇక్కడ వచ్చేసి పల్లి, నువ్వులు, కొబ్బెర, కుసుమలు, ఆవాలు, మన వెర్రి నువ్వులు, ఇవన్నీ ఇప్పటి నూనె కూడా తీస్తున్నాం. సన్ఫ్లవర్ లేదా? సన్ఫ్లవర్ యాక్చువల్గా చాలా మంది కుసుమ నూనె అనేది మన దేశీ విత్తనం మేడం. సాఫ్లవర్ అంటాం దాన్ని. సన్ఫ్లవర్ అనేది అది యుక్రెయిన్ నుంచి వచ్చే సీడ్. అది యాక్చువల్ సన్ఫ్లవర్ ఆయిలే కదా వాడుతున్నాం. అది తెలియక మేడం ఇది ఏంటి అంటే సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చేసి 450 రూపీస్ నుంచి 700 రూపీస్ కేజీ ఉంటుంది. అదే మేడం పెద్ద మ్యాజిక్ అదే అన్నమాట. అక్కడ ఇంత ప్రైస్ ఉన్న దాన్ని వీళ్ళు ఎలా సేల్ చేస్తున్నారు? కానీ యాక్చువల్గా ఈ విషయంలో నేను ఒకటి విన్నానండి. మరి నిజమో కాదో తెలియదు. మీరు ఇందులో ఆయిల్లో రీసెర్చ్ బాగా చేసినట్టున్నారు కాబట్టి మీకు తెలియాలి. అది గ్రీజు పనికిరాని ఆయిల్స్ ఏవో ఉంటాయి, మెషిన్స్ లో పెట్టి వాటి నుంచి రిఫైన్డ్ ఆయిల్ తీస్తారు అని అంటున్నారు. నిజమా? అది నిజమే. క్రూడ్ ఆయిల్ పనికిరాని ఆయిల్ చేయడం. దాని సింపుల్ క్యాల్కులేషన్ చెప్తాను మేడం. మా ఫ్రెండ్ ఒక అతను ఆర్టీఐ నుంచి తెలుసుకున్నది కూడా. ఇప్పుడు 1 kg గ్రౌండ్ నట్ వచ్చేసి 130 రూపీస్ కేజీ ఉంది. 130 రూపీస్ ఉన్న గ్రౌండ్ నట్ 3.5 kgs వేస్తే మనకు 1 లీటర్ ఆయిల్ వస్తుంది. ఓకే, 3 kgs పెట్టుకోండి. 130 into 3 అవును కదా, 390 రూపీస్ కేజీ 1 లీటర్ ఆయిల్ వస్తుంది. 400 పెడితే గానీ. అయితే దీంట్లో నేను ఈ గానుగది చార్జెస్ ఇది ఏమి చేయలేదు. ఓన్లీ గ్రౌండ్ నట్ రా మెటీరియల్ ప్రైస్ చెప్పారు. దీంట్లో ఇప్పుడు ప్రెసెంట్ మనకు వచ్చేది 180-200 రూపీస్ ఏదో 1 లీటర్ రిఫైన్డ్ ఆయిల్ దొరుకుతున్నాయి. ఈ 180-200 రూపీస్ లో మనకు లాజిస్టిక్ ఛార్జెస్ ఉన్నాయి, దీంట్లో అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉన్నాయి, జిఎస్టీ ఉంది, సిజిఎస్టీ ఉంది. ఓవరాల్గా అంతా తీసుకుంటే 56 రూపీస్ 75 పైసా ఏమో పడుతుంది మేడం. అంత తక్కువకి ఎట్లా వస్తుంది మరి ఆయిల్? ఇదే మిక్సింగ్
క్రూడ్ ఆయిల్ ఇవన్నీ మిక్సింగ్. అలాంటివి తీసుకుంటే హెల్త్ మంచిగా ఉంటుందా అండి? ఉండదు కదా. ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ అవే కదా మేడం. 22 ఇయర్స్, 20 ఇయర్స్, 15 ఇయర్స్, ఇంకా బిలో అండి. ఇంత డేంజరస్ స్టేజ్లోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అది ఎందుకు అనేది వాళ్ళు కూడా ఆలోచించట్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రైస్ ఎక్కువ ఉంది అనేది చూసుకుంటున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకు ఆస్తులు కాదు మేడం ఇచ్చేది, ఒక క్వాలిటీ లైఫ్, హెల్త్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్ అనేది అదే. ఈ క్వాలిటీ ఆయిల్స్ ఎప్పుడైతే మనం ఇస్తామో వాళ్ళది ఆటోమేటిక్గా, అంటే ఇదే ఆయిల్స్ అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎద్దుగానుగ నూనెలు మీరు వాడడం వల్ల మీ హెల్త్ అనేది, యాక్చువల్గా చెప్పాలంటే మేడం, ఆయిల్స్ అనేది 3 డిఫరెంట్ స్టేజెస్లో మనము బ్రేక్ చేసుకుంటాం. హెచ్డిఎల్, ఎల్డిఎల్, విఎల్డిఎల్. విఎల్డిఎల్ అనేది వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్. ఓకే. విఎల్డిఎల్ దాంట్లో ఏమొస్తుందంటే డాల్డా. ఇప్పుడు మనము ఆ పశువులది ఏదో బోన్స్, ఆ ఫ్యాట్ అంతా కలిపి వాటితో కూడా ఆయిల్స్ చేస్తున్నారు. ఇది విఎల్డిఎల్ లో కన్సిడర్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా మన న్యూస్ ఛానల్స్ లో చూస్తూనే ఉన్నాం. అది మన శంషాబాద్ రోడ్ లో ఆ ప్లేస్ తీసుకొని కాటేదాన్ ఆ ఏరియాలలో మొత్తం కంప్లీట్ గా ఇదే మిక్స్డ్ ఆయిల్స్ పెడుతున్నాం. ఇవే ఆయిల్స్ తీసుకొచ్చి బయట మార్కెట్ లో మనకు మిర్చి బజ్జీ, సమోసా ఇవన్నీ పోతున్నాయి. ఏం ఆయిల్ యూజ్ చేస్తున్నారో తెలియదు మనకి. ఇది విఎల్డిఎల్ లో వస్తుంది. మళ్ళీ ఎల్డిఎల్ లో లో డెన్సిటీ లిపోప్రోటీన్. దాంట్లో అసలు మనకు ప్రోటీన్స్, మినరల్స్ అనేవి ఏమీ ఉండవు మేడం. ఓకే. విఎల్డిఎల్ కంటే కొంచెం కంపారిటివ్లీ ఓకే. ఇంకొకటి హెచ్డిఎల్. హెచ్డిఎల్ అనేది మన హార్ట్ కి చాలా ఎసెన్షియల్ ఫ్యాట్స్ మేడం. ఓకే. హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఈ హై డెన్సిటీ లిపోప్రోటీన్ మన హార్ట్ కి కావాల్సిన వెరీ గుడ్ ఫ్యాట్ అది ఉండడం వల్ల మన హార్ట్ అనేది బాగా వర్క్ చేస్తూ ఉంటుంది. అది ఈ ఎద్దుగానుగలు, ఈ నూనెలు మనకు హెచ్డిఎల్ ఆయిల్స్ కింద వస్తుంది. నెయ్యి ఒకటి, మళ్ళీ నెయ్యిలో 2 రకాలు. అది ఒకటి పాల నుంచి తీసే నెయ్యి ఒక విధము ఉంటుంది, అది ఎల్డిఎల్ వస్తుంది. క్రీమ్ తోటి పెరుగు పైన మీగడతో చేసేది. ఇంకోటి వచ్చేసి పెరుగు పైన చేసేది, అది హెచ్డిఎల్ ఆయిల్ కింద వస్తుంది మనకు. ఇప్పుడు ఎద్దుగానుగా నూనెకిను తర్వాత నార్మల్ గా మెషిన్స్ పెట్టి చేస్తున్నారు కదా గానుగలు అని చెప్పి, వాటికి ఏమి డిఫరెన్స్ ఉంటుంది? స్టాండర్డ్ టెంపరేచర్, ఆర్పిఎం. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మీకు స్టాప్ వాచ్ పెట్టుకొని మీరు చెక్ చేసుకుంటే మేడం, ఓకే, 2 to 3 ఆర్పిఎం కంటే ఎక్కువ ఉండదు. ఒక నిమిషానికి 2 నుంచి 3 రౌండ్ల కంటే ఎక్కువ తిరగదు. అది స్టాండర్డ్ టెంపరేచర్ లో పోతుంది. వేరాజ్ మిషన్ లో 100 ఆర్పిఎం ఉంటుంది మనకు, 100+ ఆర్పిఎం ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆయిల్ ఇదే అని కానీ మేడం, ఏ ఆయిల్స్ అన్నా తీసుకోండి మీరు, టెంపరేచర్ హీట్కి వచ్చిన తర్వాత అది మళ్ళీ యూజ్ చేయొద్దు. అది 5000 రూపీస్ లీటర్ అవ్వనివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఒక స్టాండర్డ్ హీట్కి వచ్చిన తర్వాత అది దాంట్లో ఉండే సూక్ష్మ పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి ఎవాపరేట్ అయిపోతాయి. మళ్ళీ చల్లార్చి వాడచ్చా? అప్పుడు కూడా వాడచ్చు? లేదు, అప్పటికి దాన్ని పోతుంది, అయిపోయింది, మైక్రోన్యూట్రియన్స్ అన్ని పోతాయి దాన్ని. ఆ మిషన్ దాంట్లో ఏంటంటే ఆ హీట్ రావడం వల్ల మనకు మైక్రోన్యూట్రియన్స్ అన్ని వానిష్ అవుతాయి. మీకు దీంట్లో స్టాండర్డ్ టెంపరేచర్ ఇది 2 ఆర్పిఎం, మినిమల్ అమౌంట్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంది. ఇది మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం యూస్ చేసే ఆయిల్ ఇది కూడా వాడద్దా? వాడుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు లేడీస్ మనం ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు, ఇంత క్వాలిటీ ఆయిల్ ని మేము ఎట్లా పడేయాలని. దాన్ని మనం చపాతీ లోపల పెట్టేసుకుంటాము, తక్కువ వేస్తాం, దానికి వర్కౌట్ అవుతుంది. ఇడ్లీ పాత్రలకు పెట్టుకుంటాం, ఇడ్లీ పెడతారు, పునుగులు వేసుకోవచ్చు, అటువంటి వాటికి వాడుకోవచ్చు. కర్రీస్ కి రిపీటెడ్ గా వాడదు, అంటే ఫ్రైస్ కి, డీప్ ఫ్రైస్ అట్లాంటి వాటికి అసలే వాడదు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ అన్ని కూడా ఒక్కోటి ఒక్కో వెరైటీయా, లేకపోతే కొన్ని డీప్ ఫ్రైస్ కి వాడచ్చు, కొన్ని వాడకూడదు అట్లా చెప్తారు కదా, అట్లా కూడా ఏమన్నా? లేదు, ప్రతి ఒక్క ఐటమ్ మీరు మనం వాడుకోవచ్చు మేడం. వాడచ్చా? అన్ని కూడా మనము డీప్ ఫ్రైస్ కి అవన్నిటికి వాడుకోవచ్చు. సాఫ్లవర్ ఆయిల్ ని డీప్ ఫ్రైస్ కి వాడొద్దని ఏదో అంటారు, నిజమా? లేదు, వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ ఇంకోసారి యూజ్ చేయొద్దు దాన్ని, అంతే. ఒక్కొక్క ఆయిల్ది ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కొన్నిట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో మనకు స్కిన్ కి సంబంధించిన ఫ్యాట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి, క్వాలిటీ ఫుడ్ ఉంటుంది, దానివల్ల అది మనకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఆయిల్స్ అన్ని 365 days అవైలబుల్ ఉంటాయా? 365 days అవైలబుల్ ఉంటుంది. మరి డెలివరీ, డోర్ డెలివరీ లాగా అట్లా ఏమన్నా? డోర్ డెలివరీ కూడా మనం చేస్తున్నాం మేడం. ఆన్లైన్ లేదు, డోర్ డెలివరీ చేస్తున్నాము. అంటే మీరు ఫోన్ చేస్తే తెచ్చిస్తారా? తెచ్చిస్తాము. చార్జెస్ చేసి ఎవ్రీ మంత్ 5, 15 and 25 3 days ఆ డేస్ లో ఇస్తారు. ఆ డేస్ లో మనము డెలివరీస్ చేస్తూ ఉంటాం. మిడిల్ లో ఏదైనా అవసరం అయిందంటే ర్యాపిడో లాంటి సర్వీస్ కూడా ఉంది. ర్యాపిడోస్ లో మనము డెలివరీ చేస్తున్నాం. ఇప్పుడు ఇది మల్కాజిగిరి కదా, ఇక్కడ నుంచి అన్ని ఏరియాస్ కి అంటే ఇప్పుడు అదొకటి, మేము హైదరాబాద్ లో ఉంటాం మేడం.
మా ఇల్లు వచ్చేసి ఖైరతాబాద్ లో ఉంది. ఓకే. అక్కడ నుంచి కూడా కస్టమర్స్ కావాలంటే తీసుకోవచ్చు. ఓ మైదీపట్నంలో మా కజన్ ఉంటాడు, అక్కడ రైట్ నుంచి రైట్ కూడా అక్కడ కూడా డెలివరీ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. డైరెక్ట్ స్టెప్ ఇన్ అయి అక్కడ తీసేసుకోవచ్చు. మీకు కావాల్సింది ఒక రోజు ముందు కాల్ చేస్తే మనం అక్కడ వాళ్ళ Arrange దగ్గర చేసి ఉంటాయి పెడతారా? అవైలబుల్ ఉన్న ఆయిల్స్, వాళ్ళు అక్కడ నుంచి పికప్ చేసుకోవచ్చు. సూపర్, అసలు మంచి ఐడియా. అలాగే హెల్త్ ని మీరందరికీ ఇవ్వాలన్న ఆలోచనతోటి చేసినటువంటి నిజంగా హెడ్స్ ఆఫ్ అండి. మీ ఫాదర్ వాళ్ళు కూడా చేశారా? అంతకుముందు వాళ్ళు ఏం చేయలేదు? లేదు, మా లేదు, మీతోటే స్టార్ట్ ఫ్యామిలీ చేశారు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరు కూడా ఫార్మర్స్ లేరు మేడం. లేరా? ఓకే. మా ఇంట్లో మా ఓన్ బ్రదర్ డాక్టర్, ఓ మా మా చెల్లెలు డాక్టర్, వీళ్ళంతా ఉన్నా కానీ ఇది యాక్చువల్ గా ఇది స్టార్ట్ చేసింది ఏంటి అంటే మా ఇంట్లో వాళ్ళు క్వాలిటీ ఫుడ్ తినాలి అని చెప్పి మా ఇంటి మీకోసం గురించి అని చేసుకున్నారా? చేసుకున్నాము. ఓకే. దాని తర్వాత వాళ్ళకి తెలిసిన వాళ్ళకు Friends అడుగుతూ. ఫ్రెండ్స్ ఇస్తుంటే అలా అది స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు మొత్తం బయటికి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నాళ్ళైందండి స్టార్ట్ చేసి? ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 1 year గా వస్తుంది మేడం. 1 year. ఇంకో 2 branches ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అవి? ఇక్కడ కొండమడుగు అని ఒక విలేజ్ ఉంది మేడం, జనపల్లి అని, యాదగిరిగుట్ట Okay, right. పోయే దారిలో. ఇంకోటి అక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకో 2 అక్కడే రెండునా? అక్కడే 2 పెడుతున్నాం. ఇంకో 2 కానుగలంటే ఇంకా చూసి దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దామని చూస్తున్నాం. 2 పెట్టారు ఎద్దుల్ని, అంటే షిఫ్ట్ సిస్టమా ఎద్దులకి? షిఫ్ట్ ఉంటుంది అంటే 2 ఒకటేసారి రెండింటిని కూడా దింపొచ్చు. ఇదేంటంటే ఒకటి తిరిగిన తర్వాత ఇంకోటి రెస్ట్ లో ఉంటుంది, అప్పుడు ఇంకోటి కట్టడము అలా బాగుంది, అవును. పోతుంది. ఒక షిఫ్ట్ అయిపోవడానికి మాకు 2.5 hours టైం పడుతుంది మేడం. 1 లీటర్ ఆయిల్ రావాలంటే ఎంత టైం పడుతుంది అసలు మీకు ఇందులో? 2.5 hours టైం పడుతుంది మేడం. 1 లీటర్కే? 1 లీటర్. దీని కెపాసిటీ వచ్చేసి 13 kg. 13 ఎన్ని kg లీటర్స్ వస్తాయి 13 kgs నుంచి? 4 to 4.5 liters రావచ్చు మేడం. దానికి 2.5 hours పడుతుంది. 2.5 hours టైం పడుతుంది. వేరేజ్ మిషన్ లో మీకు 1 hour లోనే ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది. ఇది స్లో టెంపరేచర్ లో తిరగడం వల్ల, ఆర్పిఎం అనేది తక్కువ ఉండడం వల్ల మనకు మంచి క్వాలిటీగా వస్తుంది. ఏదైనా అంటే సమాజం కోసం మన వంతు సాయం అంటారు కదా, ఆ, ఆ టైప్ లో మీరు కూడా సమాజ శ్రేయస్సు దృష్ట్యా, పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం దృష్ట్యా చేస్తున్నటువంటి ఈ పని నిజంగా గ్రేట్ అండి. మేము దీంట్లో ఇంకోటి ఏం చెప్తామంటే మేడం, కుదిరితే ఎవరైతే ఇప్పుడు ఆయిల్ తీసుకునే కస్టమర్స్ ఉన్నారో మంత్లో అంటే మీరు ఆయిల్ రెగ్యులర్గా పర్చేస్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు ఒక్కసారి తెచ్చి ఇది చూపించండి. మనం ఆయిల్స్ తింటున్నాం ఓకే, కాకపోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ఈ ఆయిల్స్ తింటున్నాము, ఈ క్వాలిటీ ఆయిల్ తింటున్నాము అని పిల్లలకు చూపిస్తే బాగుంటుంది. వాళ్ళకు వీకెండ్స్ లో మనం బయటికి వెళ్తుంటాం. ఇటువంటి ప్లేసెస్ తీసుకొస్తే, మా Correct. ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ఒక అతను వాళ్ళ పిల్లల్ని అడిగాడు నన్ను, రైస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే గడ్డి నుంచి వస్తుంది అని చెప్పింది నన్ను. అంటే వాళ్ళకు తెలియక, చెప్పక, మనకు తెలియక, మనకు వేరే వాళ్ళు చెప్పక అటువంటి తప్పులు జరుగుతుంటాయి. ఇప్పుడు పిల్లలకు మనం ఒకవేళ చూపిస్తే అది బాగుంటుంది అనేది. మీరు అలౌ చేస్తారా మరి పిల్లల్ని ఇక్కడికి అలౌ చేస్తాం చూడ్డానికి? మేడం. అంటే వర్క్ అయ్యేటప్పుడు కాదు, వర్క్ అదే. అయిన తర్వాత మనము ఎవరన్నా వచ్చి ఆయిల్ అయ్యే దాని ప్రాసెస్ అంతా చూడొచ్చు. చూడొచ్చు. సూపర్ అండి, మీరైతే ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you.